అమ్మ స్వర్ణమాల నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మరియు స్వర్ణమాల పత్రి మేడం యొక్క ఆధ్వర్యంలో పత్రిజీ మహిళా చైతన్యము నిర్వహిస్తున్నటువంటి టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు మన గురువు, జగద్గురు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు మనకు ధ్యానము అనే ఒక గొప్ప కానుకను మానవాళికి అందజేశారు. ఆయనిచ్చినటువంటి కానుక యొక్క విలువ ఎంత అంటే, అది దాని విలువను మనం కట్టలేం. ఆనందమైన జీవితం, అద్భుతమైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం. మన దానవత్వం నుంచి మానవత్వం వైపు, మానవత్వం నుంచి దైవత్వం వైపు మనము నడవడమే. అంతటి అద్భుతమైన కానుకను మనకు పత్రి సారు అందించారు. ఈ ధ్యానం అనేది ఆనాపానసతి ధ్యానం. అంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, చక్కగా కళ్ళు మూసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఈ ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఎంత అవసరం అంటే, ఒక బిడ్డకు తల్లి అవసరం ఎంతో, అలాగే ప్రతి మానవుడికి ఈ ధ్యానం అనేది గూడా అంతే అవసరం. పసిబిడ్డకు ఏం కావాలో తనకు తెలీదు. ప్రతి ఒక్క విషయాన్ని తల్లే చూసుకుంటుంది. ఆ బిడ్డని కాపాడుకొని చక్కగా పెంచుతుంది. అదే మాదిరిగా మనం కూడా ఆ ధ్యాన సాధనతో ఆ సృష్టి మాత ఒడిలో జీవిస్తాం ధ్యానం చేస్తే. అదే మనకు తెలుస్తుంది. ధ్యానం చేయకముందు, ధ్యానం చేసిన తరువాత జీవితం ఎన్నో మార్పులు జరుగుతాయి. మనలో ఒక చైతన్యం అనేది ఉంది. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉంది. శక్తి ఉంది. దాన్ని ధ్యానం ద్వారా మనము ఆధ్యాత్మికం వైపు, పాజిటివ్ వైపు మనము నడిపించుకుంటున్నాము. ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనేది మనకు ఈ ధ్యానం ద్వారానే తెలుస్తుంది. ఇంకా చక్కగా చెప్పాలంటే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా సత్యం, సత్యం ద్వారా మనకు మోక్షం తెలుస్తాయి. ధ్యానం చేస్తే జ్ఞానమొస్తుంది. జ్ఞానమొస్తే సత్యం తెలుస్తుంది. ఎదురుగా ఉన్నటువంటి ఒక విషయము మనకు జ్ఞానం లేకుండా దాన్ని చూస్తా ఉంటే, మనం ఏదో దుఃఖపడతా, బాధపడతా, ఏదో జరగలేదని, ఏదో పొందలేదని హ్మ్. అక్కడున్నటువంటి దాన్ని చూసి మనలో దుఃఖాన్ని నింపుకుంటామనమాట. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, అప్పుడు సత్యం తెలుస్తుంది. సత్యం తెలిస్తే దుఃఖానికి తావులేదు. ఎప్పుడైతే దుఃఖం లేదో, అక్కడ ఉన్నదంతా ఆనందమే. అదే మోక్షము. అంటే మనం ఈ మాయా ప్రపంచంలో చిక్కుకొని ఉన్నాం. దాన్ని విడిపించి మనల్ని మోక్షం వైపుకు నడిపిస్తుంది ధ్యానము. మనకు ఈ మనకు పత్రి సార్ చెప్పకముందు మనకు తెలీదు. మనమందరూ కూర్చొని ధ్యానం చేసుకోవాలి. దానివల్ల అద్భుతమైన ఆత్మశక్తిని మనం తీసుకుంటాం. ప్రాణశక్తిని తీసుకుంటాం. విశ్వమయ శక్తిని మనము తీసుకుంటాం. మనం ఎవరో మనకు తెలుస్తుంది. మనం వేరే. మనము దేవుడు.
ఒక్కటే అనే విషయం మనకు తెలీదనమాట. ఇంతకుముందు మనము నేను వేరే, దేవుడు వేరే అని అనుకునేవాళ్ళం. ఈ విషయాలన్నీ మనకు ధ్యానం ద్వారానే సాధ్యమయ్యాయి. ఎవరి అనుభవం ద్వారా వారికే తెలిసింది. నేను భగవత్ స్వరూపము. నేను ఆత్మ స్వరూపము. భగవంతునిలో ఉన్నటువంటి చైతన్యము, నాలో ఉన్నటువంటి చైతన్యము ఒక్కటే అనేది మనకు అర్థమైంది. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు. ఆత్మ, ఆత్మ అనేది ఒక్కటే. అది అందరిలోనూ ఉంది. అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని ఎప్పుడో చెప్పాడు. కానీ దాన్ని మనకు అర్థమయ్యేలా అరచేతిలో పెట్టినటువంటి వ్యక్తి మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇంకా ఈ ధ్యానం అంటే ఫస్ట్ మనము కూర్చొని సాధన చేయడం అనుకుంటున్నాం. ఈ సాధనలో 4 రేకులున్నాయి. ధ్యానం అనేది ఒక పుష్పమైతే దాంట్లో 4 రేకులున్నాయి. ఆ 4 రేకుల్లో మొట్టమొదటిది కూర్చొని సాధన చేయడం. ఆనాపానసతి సాధన. ఇది మొట్టమొదటిది. సాధన బాగా చేయాలి. చేయాలి, చెయ్యాలి, చెయ్యాలి. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి అంటారు మనకు పత్రి సార్. కూర్చోవడమే నేర్చుకోవాలంట. ధ్యానానికి, సాధనకు కూర్చోవడమే నేర్చుకోవాలి. బాగా కూర్చొని ధ్యానం చేయాలి. అలా మనం బాగా సాధన చేసిన తర్వాత రెండవ రేకు మనకు స్వాధ్యాయము. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం. మనకు ఎంతో గొప్ప గొప్ప యోగుల యొక్క చరిత్రలు, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క పరిశోధనలు గురించిన బుక్స్ మనకు, మనకు మన పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్స్‌లో, మన లైబ్రరీస్‌లో ఎన్నో రకాల బుక్స్ మనకు దొరుకుతాయన్నమాట. ఆ బుక్స్ అన్నీ బాగా చదవాలి. సాధన చేసిన తర్వాత మనం స్వాధ్యాయం చేస్తే మనకింకా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కొత్తగా నువ్వు ప్రయోగాలు, ప్రయత్నాలు చేయవలసిన పని లేదు. ఆల్రెడీ యోగులే రోడ్డు వేసి ఉంచేశారు. దారి వేసి ఉంచేశారనమాట. ఆ దారిలో మనం నడిస్తే చాలు. ఆ యోగుల చరిత్రలు, బుక్స్ మనం చదివినామంటే, మనం ఏం చేయాలన్నది మనకే తెలుస్తుంది. ఆ పని మనం చేస్తే చాలు. ధ్యానము, రెండోది స్వాధ్యాయం. మూడోది సజ్జన సాంగత్యం. అంటే ధ్యానంలో మనం పొందిన అనుభవాలు, మనకనిపించినవి, స్వాధ్యాయంలో మనము తెలుసుకున్న విషయాలు నలుగురితో పంచుకోవడం సజ్జన సాంగత్యం అన్నమాట. చూడండి మనము ఎందులో గొప్ప, మనం మనుషులం, మనం నీచులం, మనం దేనికి పనికొస్తాం, దేవుడు గొప్పవాడు, గుణాలున్నాయి, ప్రేమ, కరుణ, దయ ఇట్లాంటి గుణాలున్నాయి. ఆయన అద్భుతమైన శక్తి కలవాడు. మనం ఎందుకు పనికిరాము. ఇలాంటి ఆలోచనలు మనకుంటాయన్నమాట. కానీ మనము స్వాధ్యాయం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటాం. ఉదాహరణకి చూడండి, ఒక యోగి ఆత్మకథ తీసుకున్నామంటే దాంట్లో ఒక సాధారణమైన మనిషి ఒక యోగిగా ఎలా మారగలడు? ఎన్ని రకాల యోగులున్నారో దాంట్లో. సాధారణమైన వ్యక్తే సాధన ద్వారా అద్భుతమైన ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగినటువంటి వ్యక్తి అవుతాడు అని మనకు తెలుస్తుంది.
అంటే మనకెలాంటి మనస్తత్వం ఉందో, అటువంటి సాధారణమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి సాధన ద్వారా, పట్టుదల ద్వారా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించవచ్చు. ఒక ప్రత్యేకమైన శక్తుల్ని మనం పొందవచ్చు. ఒక యోగి కావచ్చు. నేనే భగవంతుని స్వరూపము, ఆత్మ స్వరూపమని మనము గ్రహించవచ్చని మనకు తెలుస్తుందనమాట. అలాగే 'మిలారేపా చరిత్ర' ఆయన గూడా అంతే. మామూలుగా ఆయన చరిత్ర తీసుకుంటే ఎన్నో కష్టాలు పడతాడాయన. ఎన్నో వైపరీత్యాలు చేస్తాడు. సృష్టికి విరుద్ధమైన పనులన్నీ చేస్తాడు. ఎవరికో ఒకరిద్దరికి కష్టం కలిగించే కోసము ప్రకృతినే మార్చేస్తాడనమాట. విపరీతాలు సృష్టిస్తాడు. పంటంతా పండి తీరా నోటికి అందే సమయానికి ప్రజలకు అందనీయకుండా ఆయన పిడుగులు వర్షము అట్లాంటివన్నీ కురిపించి పంటను నాశనం చేస్తాడు. ఇంకెవరినో చంపాలని పెద్ద పెద్ద ప్రాణుల్ని సృష్టించి వాటితో అంతా ఇండ్లు పడేస్తాడు. ఇలా నాశనం జేస్తాడు. ప్రకృతికి విరుద్ధమైన పనులన్నీ జేస్తాడు. ఒక కిరాతకుడు మాదిరి ప్రవర్తిస్తాడు. ఆయనకేదో అన్యాయం జరిగింది అనేసి. అటువంటి కిరాతకుడైనటువంటి వ్యక్తి కూడా ఒక గొప్ప యోగిగా మారొచ్చు అనేటటువంటి విషయము మనకు ఆ మిలారేపా చరిత్ర చదివితేనే మనకు తెలుస్తుంది. వాల్మీకి చూడండి. ఆయన రత్నాకరుడు. ఆయన మాంసం వేటాడి తీసుకొని బోయి ఇంటికి బోయి భార్యకిస్తా ఉంటాడు. అది ఇంట్లో భార్య, బిడ్డలు ఈయన భోంచేసి పనుకుంటా ఉంటారు. ఒకరోజు నారద మహర్షి వచ్చి, "నాయనా నువ్వింత కష్టపడి ఇంత పాపాలు చేస్తా ఉండావు. కానీ ఈ పాపమంతా నువ్వొకడే అనుభవించాల్సొస్తుంది. జీవహింస మహాపాపము" అనేసంటే ఆయన ఒప్పుకోడనమాట. అదెందుకు నా ఒకని కోసమే నేను చంపుతున్నానా? నా భార్య, బిడ్డలు కూడా తింటా అన్నారు గదా! పాపమొస్తే నలుగురికి ఇంట్లో అందరికీ వస్తుంది గదా! అంటాడు. లేదు లేదు. చేస్తా ఉండేది నువ్వు గాబట్టి నీకే వస్తుంది. అందరికీ తిండి పెట్టాల్సిన బాధ్యత నీది కాబట్టి పెడుతున్నావంతే. కానీ జీవహింస వల్ల వచ్చే పాపము నీ ఒక్కనికే వస్తుంది అని చెప్తాడు. లేదు లేదు అని చెప్పంటే నీ భార్యని అడిగేసిరా అంటే పోయి భార్యనడుగుతాడాయన. అవును నేను రోజు జంతువులను వేటాడి మాంసం తీసుకొస్తా అన్నాను గదా! అందరూ తింటా అన్నాం గదా! దానివల్ల ఏదైనా పాపమొస్తే జీవహింస వల్ల వచ్చే పాపము నా ఒకనికేనా మీరందరూ పంచుకుంటారా అంటే ఆమె ఒప్పుకోదు. నువ్వు మాకు తిండి పెట్టవలసిన బాధ్యత నీది. కాబట్టి నీకే ఆ పాపమంతా అని చెప్పినేసామె అంటుందనమాట. అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అవుతుంది. ఇంత పాపం నేను మూట కట్టుకోవాలా అని చెప్పినేసి మళ్ళీ పరిగెత్తుకుంటా వస్తాడు. వచ్చి నారదుడిని అడుగుతాడనమాట. నారద మహర్షి చానా పొరపాటయిపోతాంది. ఇప్పుడు నేను ఈ పాపమంతా పోగొట్టుకునేకి ఏం చేయాలా అని. ఆయన రామ అనే పదం ఒకటి చెప్పిస్తాడు. ఆ రామ అనే పదము గూడా ఆయనకి తిరగదు నోరు. అంత కఠినంగా ఉంటుంది. మర, 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 మర అంట రామ రామ అని ఆయన రామాయణాన్నే రచించేసినాడు. అంత గొప్ప వ్యక్తి అయినాడనమాట. అంటే ఎంత కిరాతకులైనప్పటికీ మనం మారాలనుకుంటే అదే జన్మలోనే యోగిగా మారొచ్చు అనే విషయము మనకిక్కడ తెలుస్తా ఉంది. దానికి గొప్ప సాధనం మనకు ధ్యానమే. ధ్యాన సాధన ద్వారా ఇంకా అత్యంత త్వరితంగా మనము మారొచ్చు. ఈ విషయం మనము గ్రహించినామంటే ధ్యాన సాధనతో ఏదైనా మనము సాధించొచ్చు. ఇట్లే ఒక్కొక్క యోగి గురించి ఒక్కొక్క అద్భుతమైన విషయాలు. అలాగే 'లోప్సాంగ్ రాంప' తీసుకున్నామంటే ఆయన జీవితము ఒక ప్రయోగశాల దివ్య కథ అనుంది.
ఆయన బుక్ చదివినామంటే, ఆ జన్మంతా ప్రయోగాలతోనే సరిపోతుందనమాట. ఎంత కఠినమంటే, ఆయన జీవితము, చావు ఎంతో సులభం. ఆయన జీవించిన జీవితం ముందర. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చావుతో సమానం. అంత కష్టాలకు ఓర్చుకొని ఆయన ప్రయోగాలు చేసి, ఆయన దివ్యత్వాన్ని సాధిస్తాడు. అంత అద్భుతమైన స్థితిని పొందేటటువంటి శక్తి మనకు ఈ ధ్యానంలోనే, ఈ భూలోకంలోనే మనకు ఉన్నాదనమాట. ఈ విషయాలన్నీ మనకు తెలియచేసినటువంటి వ్యక్తి మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అలా స్వాధ్యాయం వల్ల, మన ధ్యాన సాధన వల్ల, మన అనుభవాల వల్ల, మన మనసు ఏం చెప్తుందో, మన ఇన్నర్ వాయిస్ ఏదొస్తుందో దాన్ని మనము ఆచరించుకుంటూ వెళ్ళడమే. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం యొక్క పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. ఫస్ట్ స్టెప్పు సాధన. కూర్చొని ధ్యానం బాగా చేయడం. శక్తిని తీసుకోవడం. మనకు అవసరమైనటువంటి శక్తిని మనము తీసుకోవడం ధ్యాన సాధన ద్వారా. తీసుకున్న తర్వాత స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఈ రెండింటిని చేయడం. మన అనుభవాలను ఇతరులకు పంచడం. ఆ తరువాత ధ్యాన ప్రచారాలు. మనం ఏ ఆనందాన్నైతే పొందామో, ఏ అనుభవాలనైతే పొందామో వాటిని ప్రచారం చేయడం. ధ్యాన ప్రచారం చేయడం. వీటి ద్వారా మనం పొందిన ఆనందాన్ని వాళ్ళకి గూడా ధ్యానం నేర్పించి ఆ స్థితికి తీసుకురావడం. ఈ విధంగా ఒకరికొకరు ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావడం. మన పత్రి సార్ యొక్క సంకల్పం, ఆయన యొక్క ధ్యేయం, ఆయన యొక్క లక్ష్యం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఇవే మన పత్రి సార్ యొక్క లక్ష్యాలు. వాటి వైపే మనమందరూ గూడా ప్రయాణము చేస్తూ ఉన్నాము. ధ్యానులు రాను రాను ఎక్కువవుతున్నారు మనకు ఆల్రెడీ తెలుస్తా ఉందనమాట. ఇంతకుముందు ఎక్కడో ఏ ఒక్కరో కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏ ఫంక్షన్‌కి పోయినా, ఏ దీనికి పోయినా, ఎక్కడ 10 మంది బ్యాచ్ తయారైనా, దాంట్లో 10 మందిలో ముగ్గురో, నలుగురో, 5 మందో నేను పిరమిడ్ ధ్యానం చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అంటే ఎక్కువ శాతము ధ్యానులుగా మారినారనమాట. ధ్యాన జగత్ జరిగింది. అలాగే పిరమిడ్ జగత్. పిరమిడ్‌లు గూడా ఎక్కువగా నిర్మించబడినాయి. ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. అద్భుతమైన పిరమిడ్స్. పెద్ద పెద్ద పిరమిడ్స్. చిన్న పిరమిడ్స్, పెద్ద పెద్ద పిరమిడ్స్. ఎక్కడ చూసినా పిరమిడ్స్ నిర్మించబడతాన్నాయి. పిరమిడ్ యొక్క శక్తి ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది. ధ్యానులు కాని వారికి, కొత్త వారికి అక్కడ పిరమిడ్ చూస్తే, ఓహో! ఇది పిరమిడా? అని ధ్యానము తెలియజేయబడతాంది. దాదాపుగా 100% మన పిరమిడ్ ధ్యానము తెలియజేయబడింది. చాలా మంది ధ్యానులుగా మారారు. చాలా మంది శాకాహారానికి వచ్చేసారు. శాకాహార జగత్తు కూడా చాలా వరకు నిర్మించబడింది. ఒక విషయం తీసుకుంటే శాకాహారం పాటిస్తున్నటువంటి సొసైటీస్ చాలానే ఉన్నాయి. కానీ శాకాహారమే తినండి అని ప్రచారం చేసేటటువంటి సొసైటీ మందే. వీధుల్లో పడి మనము ప్రచారాలు చేస్తున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వారు శాకాహారమే
అమృతాహారం. శాకాహారాన్నే తీసుకుందాం అని ఎన్నో ప్రచారాలను మనము చేస్తున్నాము. ఆ ఎనర్జీస్‌ని మనము ఊరూరా, పల్లె పల్లె ప్రతి ప్రదేశానికి పంచుతున్నాము. మనం ప్రచారం చేసిన ప్రతి ప్రదేశంలో ఆ ఎనర్జీస్ నింపబడి, అక్కడ తిరిగేటటువంటి వారంతా శాకాహారులుగా మారుతున్నారు. ఎవరిని విచారించినా, ఎవరికి శాకాహారం తినమని చెప్పినా, ముందైతే భయపడేవాళ్ళం. వాళ్ళు "పోమ్మా! మేము అదే తింటాము. మాకు చెప్పొద్దు. తినే వాళ్ళకి తినొద్దని చెప్తావే" అనేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు అలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఎలా ఉంది అంటే, అవునమ్మా! శాకాహారం మంచిదా? నిలిపేస్తాం మాంసాహారం. శాకాహారమే తింటాము. ఏం పోతాంది? నేను ఆల్రెడీ శాకాహారిని. నేనెప్పుడో మారిపోయినాను. తినేవాళ్ళంతా కూడా చాలా మంది మారిపోయినారనమాట శాకాహారులుగా. ఎంత అద్భుతమైన రిజల్ట్ ఒస్తా ఉంది అంటే, అంత అద్భుతమైన రిజల్ట్. పత్రి సార్ యొక్క లక్ష్యము చాలా తొందరలోనే జరగబోతుందనమాట. ఇక్కడ ఇంకొక రకంగా చెప్పాలంటే, ఎన్నో ప్రయోజనాలు మనము పొందుతా ఉండం. ధ్యానానికి రాకముందు మనం వేరుగా ఉన్నాం. ధ్యానానికి వచ్చిన తర్వాత వేరుగా ఉన్నాం. ప్రతి ఒక్కరిలోనూ మార్పులు వచ్చాయన్నమాట. నా విషయం తీసుకుంటే, నేను ధ్యానానికి రాకముందు ఎవరితోన్నా మాట్లాడాలంటే భయం. ఏదన్నా ఓ పని చేయాలన్నా భయం. కోపం, ఈర్ష్య, ద్వేషం, మనసులో బాధ, దుఃఖం ఎప్పుడు ఏం చేయాలో తెలిసేది గాదు. ఎందుకు జన్మ తీసుకున్నాం? వంట చేసుకోవడం, తినడం, ఉండడం. ఇంతేనా? ఇంతకు మించి ఇంకేం లేదా జీవితం అని అనుకునేవాళ్ళనమాట. అదే ధ్యానం తెలిసిన తర్వాత ఎంత అద్భుతంగా ఈ ప్రపంచం కనిపిస్తుందో. దాన్నే పత్రి సారు చాలా సింపుల్‌గా జెప్పేసారనమాట. ప్రపంచమంతా బానే ఉంది. మార్పు రావాల్సింది నీలోనే అని చెప్పినారు. ఆ మార్పు మనం ధ్యానం చేస్తేనే మనకు వస్తుంది. నేను 2005 సంవత్సరంలో ధ్యానంలోకొచ్చాను. అప్పటినుంచి రోజు ధ్యానం చేసుకుంటున్నా. మా సెంటర్‌లో చిత్తూరులో సండే ఏక్తా ధ్యానం జరుగుతుంది. పౌర్ణమి ధ్యానం జరుగుతుంది. నెలకు ఒక వర్క్‌షాప్ జరుగుతుంది. శాకాహార ర్యాలీలు జరుగుతా ఉంటాయి. ఇంటింట ధ్యానాలు జరుగుతా ఉంటాయి. సప్తాహాలు జరుగుతా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక వారం ధ్యానం. అట్లా 25 వారాలు మేము ధ్యానం చేసినామనమాట. రోజు క్లాసులు నిర్వహించడం. ఒక్కొక్క ఇంట్లో వారం రోజులు ఎందుకు పెట్టుకున్నామంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళందరిని గూడా ధ్యానులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఒకరోజు గాకపోతే ఇంకొక రోజైనా వస్తారు. అలా చాలా మంది ధ్యానులుగా మారినారనమాట వివిధ ప్రదేశాల్లో. ఆ విధంగా చేసుకుంటూ ముందరికి వస్తున్నామనమాట. ఇంకా మాస్టర్స్ ద్వారా విన్నటువంటి క్లాసుల్ని మళ్ళీ మేము క్లాసులుగా చెప్పడం, ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. ఈ ధ్యానం యొక్క ప్రచారం యొక్క విశిష్టత గురించి మనం చెప్పుకోవాలంటే, మహిళలకు గూడా ప్రత్యేకమైన స్థానాన్నిచ్చినారు మన పత్రి సార్. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి జూమ్‌లలో ఎక్కువ క్లాసులు నిర్వహిస్తున్నాం. ఆ క్లాసులు నిర్వహించేటటువంటి వ్యక్తులు గాని, చెప్పేటటువంటి వ్యక్తులు గాని, టీమ్ మెంబర్స్ గాని ఎక్కువగా మహిళలే ఉంటున్నారనమాట. మహిళా చైతన్యం గూడా అవసరము. మహిళలకు ప్రత్యేకమైన స్థానము ఇవ్వబడింది. మహిళలకు బాధ్యతనిచ్చినారు పత్రి సారు. ఎంత బాధ్యతంటే, మహిళా ధ్యాన మహాచక్రాలు అంటే ఎంత గొప్ప స్థానం ఇచ్చినారు చూడండి మహిళలకి. మహిళలు గూడా అంతే బాధ్యతతో వాళ్ళు వాళ్ళ పనులు
చేసుకొని వెళ్తున్నారనమాట. ఏమేం చేస్తన్నారంటే ధ్యాన ప్రచారాలు, పిరమిడ్ నిర్మాణాల్లోను, నిర్వహించడంలోను, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడంలోను, ఇలా ప్రతి ఒక్క పనిలోనూ మహిళలు గూడా వారి యొక్క శక్తి సామర్థ్యాల్ని వినియోగిస్తున్నారండి. మనము పత్రి సారు మన జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో అంశాలను పత్రిజీ ప్రబోధాలనే రూపంలో మనకందించారు. ఆయన చెప్తారు, ఆత్మ విజ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఆత్మ విజ్ఞానం. ఈ కాన్సెప్ట్‌లో పత్రి సార్ అంటారు, ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుడు కావాల్సిందే. అది ఎలా అంటే, ఎంత సులభంగా చెప్తారంటే, ఆయన చిన్న పిల్లవాడు ఒకటో తరగతి, రెండో తరగతి, ఐదో తరగతి చదివినట్టు, మనిషి కూడా ఒకటో జన్మ, నాలుగో జన్మ, 10 జన్మలెత్తిన తర్వాత దేవుడుగా మారాల్సిందే. మానవుడే మాధవుడు. చూడండి మనకెంత బాగా అర్థమవుతుంది. ఒకటో తరగతి అయిన తర్వాత రెండో తరగతి, ఐదో తరగతి, పదో తరగతి మన కళ్ళ ముందరే కనిపిస్తుందనమాట. అదే మాదిరిగా మానవుడు కూడా అంతే. మాధవుడుగా మారాల్సిందే అని ఎంతో అద్భుతంగా సామాన్యమైన మాటల్లో మనకు పత్రి సారు తెలియజేస్తారనమాట. ఆయన కాన్సెప్ట్‌లో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించింది ఏం గావాలి మనకు చెప్పండి? ఈ కాలంలో ఆరోగ్యం అనేది చాలా మేజర్ పాయింట్ అన్నమాట. దాన్ని గూడా మనకు ఆ సారు అందించినారు. మనము మనకు ఆరోగ్యం గాని, ఆహారం గాని, మనకు హ్మ్. జీవికి మన మన జీవితానికి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని సారు ఒక జ్ఞానంగా మనకు అందించినారనమాట. ఒక్కొక్క అంశంగా మనకు అందించినారు. మానవ సేవయే మాధవ సేవ. నీకు నువ్వు సేవ జేసుకోవడమే దేవునికి నువ్వు జేసే సేవ. మనకు మనమే సేవ జేసుకోవాలంట. చూడండి. దేవునికి నువ్వు ప్రత్యేకంగా కూర్చొని పూలు, పండ్లు, టెంకాయ అన్నీ తెచ్చి పూజ చేయాల్సిన పని లేదు. యజ్ఞాలు చేయాల్సిన పని లేదు. హోమాలు చేయాల్సిన పని లేదు. నీకు నువ్వు చేసుకో. నీ జాతికి నువ్వు చేసుకో. ఎవరైతే కష్టపడుతుంటే నీ దగ్గర ఉంటే అంత సహాయాన్ని అందించు నువ్వు. అదే నువ్వు దేవునికి చేసే సేవ. ఎంత అద్భుతమైన మాటలు చెప్పారు చూడండి. మూగజీవులు వాటిని రక్షించడం, వాటికి సేవ చేయడం, వాటికి అంత తిండి పెట్టడం, వాటిని రక్షించడం. ఇలాంటి కాన్సెప్ట్‌ని మనము ఆచరించాలి. ఎంతవరకు మనము ఆచరిస్తున్నాము? ఎంతవరకు వీలైతాంది? ఇలాంటి వాటిని మనము గమనించుకోవాలి. అత్రి సారు మన ఆరోగ్యం గురించి ఆయన చాలా సింపుల్‌గా ఏం చెప్పలేదు. సింపుల్ విషయాల్నే మనం ఆచరిస్తే ఒక జీవితాన్నే మనము కాపాడుకోగలం. ఇప్పుడు మనకు ఈ సొసైటీలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమంటే ఆరోగ్యమే. ఈ కల్తీ మందులతో, కల్తీ ఆలోచనలతో, మనకున్నటువంటి హ్మ్, పనుల యొక్క బిజీతో మనం ఎన్నో ఇబ్బందులు పడతన్నామనమాట. ఆరోగ్యం కాపాడుకోవాలంటే చాలా సింపుల్‌గా మనకు సారిచ్చినది మాంసాహారం నుంచి శాకాహారం, శాకాహారం నుంచి మితాహారం, మితాహారం నుంచి సాత్వికాహారం, సాత్వికాహారం నుంచి ఫలాహారం. ఇంకా నువ్వు ఎదిగినావంటే నిరాహారం. ఆహారం తీసుకోకుండానే జీవించొచ్చు. శ్వాసతోనే జీవించొచ్చు. మనకు తెలియజేసినారు. మనము ఈ చిన్న చిన్న విషయాలను పాటించినామంటే గూడా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇష్టమొచ్చిందంతా, దొరికిందంతా ఆయిల్ ఫుడ్డు, జంక్ ఫుడ్డు, పనికిమాలిన ఫుడ్డు అవంతా తినకుండా మనము
మితాహారము, సాత్వికాహారం. మనకు అవసరమైనటువంటి మన శరీర స్వభావానికి తగినటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నామంటే, మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో మనము పెట్టుకోవచ్చు. ఆరోగ్యం బావుంటే మళ్ళీ ఏ పనైనా చేయడానికి మనము ముందుకు ప్రయాణం జరుగుతుంది. ఆరోగ్యమే లేకుంటే మనము ఎక్కడుండేవాళ్ళు అక్కడే ఉంటాం. ఇంగా వెనక్కి పోతామన్నమాట. అలాగే పత్రి సారు మనకు నక్షత్ర లోకాలు, నక్షత్రవాసులు, నక్షత్ర మిత్రులు వారి గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలియజేసినారనమాట. నక్షత్ర లోకాలు బుక్ తీసుకున్నామంటే, నక్షత్ర లోక వాసులంతా కూడా మన ఉద్ధరణ కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం, మనల్ని బాగు చేయడం కోసం, ఈ డైమెన్షన్ నుంచి మార్చి ఫిఫ్త్ డైమెన్షన్ పూర్తిగా తీసుకుపోవడం కోసం, ఆ లక్షణాలు భూమిపైన నిలపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మనమంతా గూడా ఆ నక్షత్ర లోక వాసులే. ఇక్కడ జన్మ తీసుకున్నాము. కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి మాయకు మనము మర్చిపోయి, మనం ఏదో వచ్చిన పని మర్చిపోయి, దేనికోసమో అవసరం లేని దానికి మనము కొట్లాడుకుంటా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఈ విషయాన్ని మనకు తెలియచేసి, మనము అద్భుతమైనటువంటి శక్తి కలవాళ్ళమని ఫిఫ్త్ డైమెన్షన్ అని మనల్ని తెలియజేయడానికి మాస్టర్స్ ఎంతోమంది ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు. మరియు మానవ జన్మ తీసుకొని ఉన్నారనమాట. ఇది నక్షత్ర లోకంలో మనం బుక్ గాన చదివినామంటే ఎంతో అద్భుతంగా మనకు తెలుస్తుంది. మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? అనే విషయాలు గూడా మనకు అద్భుతంగా తెలుస్తాయన్నమాట. ఇంకా నాడీ మండల వ్యవస్థ గురించి గాని, చక్రాస్ గురించి గాని, మనకు కుండలిని శక్తి గురించి గాని, ప్రతి ఒక్క విషయం గురించి మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయం గురించి పత్రి సార్ మనకు స్పష్టంగా ఒక్కొక్క జ్ఞానాన్ని మనకు విడివిడిగా అందించినారనమాట. మనం ధ్యాన సాధన చేస్తే మనకి ఏది అవసరమో అదే మనము చేయగలుగుతాం. మనం ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం మనకు జరుగుతుంది. మనం చేయాల్సిన ఫస్ట్ పని ధ్యాన సాధనే. ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడమే. ఇంకా ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనడం. శాకాహార ర్యాలీలో పాల్గొనడం. ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. వాటిల్లో మనము పాల్గొనడము. మన జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడము. మనం పొందిన జ్ఞానాన్ని నలుగురికి అందివ్వడము. మనం చేయవలసిన పనులు ఇవే. నేనైతే ధ్యానానికి ముందు చెప్పాను గదా! ఎవరితో మాట్లాడాలంటే నాకు భయము. ఏదో ఓ మాదిరి ఉండేదాన్ననమాట. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత నేను మారిపోయినాను. ధ్యానానికి ముందు జీవితం వేరే, ధ్యానం తరువాత జీవితం వేరే అని తెలుసుకున్నాననమాట. అంతకు ముందుండే దుఃఖమంతా పోయింది. ఇప్పుడు ఆనందంతో నిండిపోయిందనమాట. ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా చేయాలి అనిపించేది నాకు. ఎంత చేయాలి అంటే, ఎంత టైం దొరికితే అంత టైం చేయాలి. ఇంట్లో పనయిపోగానే కూర్చోవడం, ధ్యానం చేయడం. మార్నింగ్ టిఫిన్‌లయిపోతే 10-12, 1 వరకు చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ లేసి ఇంట్లో వాళ్ళందరికీ వడ్డిచ్చేసిన తర్వాత, భోంచేసిన తర్వాత మళ్ళీ ధ్యానానికి కూర్చోవడం. మళ్ళీ సాయంకాలం 6 వరకు కూర్చొని చేయడం. మళ్ళీ నైట్ మన పనులన్నీ అయిన తర్వాత 9కి, 10కి కూర్చోవడం. మళ్ళీ ధ్యానం చేయడం. ఇంకా చేయాలనిపిస్తాంది. ఇంకా చేయాలనిపిస్తాంది. అద్భుతంగా అనిపిస్తాంది. ఏం చేయాలి? ఇంకా నాకు టైం సాల్లేదు. కానీ నాకు ధ్యానం చేయాలని ఇష్టమైతే కలుగుతాంది. సరే ఇది ఇట్లా కాదు ఇంకా కంటిన్యూగా జేసుకోవాలి. మధ్యలో బ్రేక్ రాగూడదు అని ఆలోచన జేస్తే నాకొక ఆలోచనొచ్చింది. పత్రి సార్ మనకు జెప్పినారు. పగలు ప్రాపంచికము, రాత్రి ఆధ్యాత్మికము. అప్పుడు నేను ఒక 11 డేస్ నైట్ 10కు మెడిటేషన్ కూర్చుంటే మార్నింగ్ 5 వరకు
చెయ్యాలి. ఈ టైమయితే మనకు ఏ పనికి అడ్డం ఉండదనేసి అనుకున్నా అనమాట. సరే అలాగే అనుకుంటే 11 డేస్ అలాగే అద్భుతంగా జరిగింది. అంటే మనం అనుకున్నామంటే మనం చేయగలము. చూడండి ఎన్ని గంటలవుతుంది? రాత్రి 10 నుంచి మార్నింగ్ 5 వరకు ఉంటే 7 అవర్స్ మెడిటేషన్ కంటిన్యూగా. మళ్ళీ మన భౌతిక జీవితానికి ఎటువంటి ఆటంకము ఉండదు. లేసిన తర్వాత మళ్ళీ నిద్ర గాని, అలుపు గాని ఏమీ ఉండదు. మన పని మనము చేసుకుంటాం. అలా మనం ప్రతి ఒక్కరు దానిపైన మనసనేది ఉంటే, మనకు సమయాన్ని ఆ సృష్టే ఇస్తుందనమాట. అలా మనం సాధన చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే నాకు నేను టిఫిన్ తినకుండా, భోంచేయకుండా ఉండలేను. ఏదైనా పెద్ద పండగలకు ఉపవాసం ఉంటే, ఆ తర్వాత ఆ మరుసటి రోజు గోడలు పట్టుకొని నడుస్తా. అలాంటి సిట్యుయేషన్ నాది. కానీ ధ్యానానికొచ్చాను. నాకు ఎలాంటి యాస్ట్రల్ అనుభవాలు ఏమీ లేవు. మరి నేను ఏం చెయ్యాలా? ధ్యానం చేస్తే అద్భుతమైన ఎనర్జీ వస్తుంది. నేను ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? ఎట్లా అని ఆలోచన చేస్తే, నా ఫ్రెండ్ ఒకామె ఫోను చేసింది. ఏమని? "పుష్ప నేను ఒక 41 డేసు లిక్విడ్ ఫుడ్ తీసుకొని ఉండాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెప్పవా?" అని అడిగింది. చెయ్యి. నీకనిపిస్తాంది గదా! చెయ్యి. నీకు ఆ శక్తి ఉంటేనే నీకు ఆలోచనొస్తుంది. నువ్వు చెయ్యి. ఒకవేళ మధ్యలో నీ వల్ల కాకపోతే నిలిపేయి ఏం పర్వాలేదు అనేసి చెప్పినా అనమాట. ఆమె మళ్ళీ చేసిందో, లేదో మళ్ళీ నాతో మాట్లాడలేదు. ఆ విషయం మళ్ళీ నాకు కానీ నాకు నా అనుభవం ఏమి అంటే, అరే! ఆమె అట్లా చేస్తా ఉంది గదా! నేను గూడా ఒక 11 డేస్ చేసి చూద్దాము. లిక్విడ్ ఫుడ్ తీసుకుందాము అని చెప్పినేసని అనుకున్నాను. అనుకుంటే రోజుకు 3 అవర్స్ తక్కువ లేకుండా మెడిటేషన్ 3-4, 5 అవర్స్ మెడిటేషన్ చేసుకోవడము. జ్యూసు క్యారట్ జ్యూసో, బీట్రూట్ జ్యూసో, లేకుంటే పెసల మొలకో ఏదో ఒకటి తీసుకోవడం అన్నమాట. రోజుకు 2 సార్లు. అలా చేస్తే నాకు ఏమే కానీ అనిపించలేదన్నమాట. మామూలుగా ఉండాది. చూడండి ఆ ధ్యాన శక్తి మనకు సరిపోతాంది. మామూలుగా అన్నం తింటే వచ్చే శక్తి కంటే, ధ్యానం ద్వారా వచ్చే శక్తి అద్భుతమైనది. నన్నే అద్భుతంగా మార్చేసిందనమాట. ఫిజికల్‌గానే నా షేపే మారిపోయింది. ఎంత అద్భుతం అంటే, నన్ను నేను చూసి నేనే ముచ్చట పడినాననమాట. ఇంత అద్భుతంగా మారొచ్చా అనేసి. అంటే ఎన్ని మార్పులైనా తీసుకొనొస్తుందది. భౌతికమైన మార్పులు, మానసికమైన మార్పులు, ఆధ్యాత్మికమైన మార్పులు, దివ్యమైనటువంటి మార్పుల్ని మనలో తీసుకొస్తుంది. అట్లే మనం ఏదన్నా ఒక పని చెయ్యాలనుకుంటే, ఈ ధ్యానం అనేది ఎట్లా మారిపోతుందంటే మనలో ఒక ఫ్రెండ్‌లాగా, ఒక తల్లిలాగా, ఒక పసిబిడ్డకు ఏది చేస్తే కరెక్టో, ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అనే విధంగా ఈ ధ్యానం అనేది ఒక స్నేహితుడిలాగా మనలో మారిపోయి, మనం ఏం చేయాలన్నా ఒక సలహా రూపంలో మనకు తెలుస్తా వస్తుంది. ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ప్రతి ఒక్క విషయము మనకు తెలుస్తానే వస్తుందన్నమాట. నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. మాస్టర్స్ లేదా ఎవరో ఒకరికి చెప్పుకోవడం. ఇష్ట దైవానికో ఎవరికో ఒకరికి చెప్పుకోవడం. నాకు ఈ పని చేయాలి అంటే అది జరుగుతుంది. అది జరగలేదా? నీకు అవసరం లేదు అని మనకు అర్థమవుతుంది. అరే! ఇప్పుడు అవసరం లేదేమో అనిపిస్తుంది. అది జరగకపోతే దుఃఖము, బాధ అనేది ఉండదు. చూడండి ఈ అంటే మాయను జయించేసినట్టే మనము. మనకర్థమైపోతాంది. ఇది ఎప్పుడో జరుగుతుంది. లేదు జరిగిపోతాంది. లేదు జరగలేదు మనకవసరం లేదు. ఈ విషయాలన్నీ మనం గ్రహించినామంటే దుఃఖం ఎక్కడున్నది మనకింకా? ధ్యానంలోకి రాకముందు. నేనిది అనుకుంటే జరగలేదు, జరగలేదు. ఇంగంతే కుమిలిపోతా ఉంటామనమాట. ఇలాంటి అద్భుతమైనవన్నీ నాకు నా అనుభవాలైతే అవే. నాకేం కావాలో నేనిది చేయాలనుకుంటున్నాను. ఇంకా నేను ఈ సృష్టికి ఏం చేయాలి? పరోపకారం ఇదం శరీరం. మనం మన పని మనకవుతా ఉంది. నేనింకా ఈ సృష్టికి ఎలా ఉపయోగపడగలను? ఆ విధంగా నన్ను ఉపయోగించుకోండి మాస్టర్స్. ఓ సృష్టి మాత. నేను ఏం చేయాలి?
అది నువ్వే నా దగ్గర నుంచి చేపించాలి. నాకేం కావాలో అది గూడా నువ్వే ఇవ్వాలి అని చెప్పుకుంటే, ఆ పరిస్థితులు గూడా అలాగే వస్తా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి ఒకసారి ఏదో నాకు అవసరమైంది. ఒక క్లిష్టమైన పరిస్థితులే వచ్చినాయన్నమాట. వస్తే నేనేం చేయాలో నాకు తెలీదు. మాస్టర్స్‌కి చెప్పుకోవడమే. నేనేం చేయాలో మీరే చేపించుకోండి అన్నాను. అంటే ఒకాయనొచ్చి, "మేడం మా ఇంట్లో ఒక వారం రోజులు క్లాస్ చెప్దాము. మా ఏరియా వాళ్ళందరిని నేను పిలుస్తాను. మీరు రండి పోయి అందరు చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిచి ధ్యానం చెప్పిస్తాం. మీరు చెప్పియండి మేడం. అందరూ ధ్యానులుగా మారతారు" అని చెప్పనేసని అడిగినాడు. ఆయన ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 ఏండ్లుగా అడుగుతా ఉన్నాడు. "సరే సార్, సరే సార్. మీరెప్పుడు వీలైతే పిలిస్తే నేనెప్పుడు రెడీగా ఉంటాను. నాకొక్క రోజు ముందు చెప్తే చాలు" అని నేను చెప్తానే ఉన్నాను. కానీ నాకేదో అవసరమొచ్చినప్పుడు ఆయనొచ్చి నన్నడిగినాడు, "మేడం ఇప్పుడొస్తారా" అని. నేనెప్పుడూ రెడీ. మనం ధ్యాన ప్రచారానికి, ధ్యాన కార్యక్రమాలకు ఎప్పుడు రెడీగా ఉంటామనమాట. అనేసి నేను వెళ్ళాను. సరే చుట్టుపక్కల వాళ్ళందరిని పిలుచుకొచ్చినాము. వాళ్ళింట్లో ఒక వారం చెప్పించినాం. అయితే ఆ వారమే చెప్పించాలా అని మేమనుకున్నాం. కానీ నాకేమనిపిచ్చింది, అరే! ఒక వారం ఒక ఇంట్లో జరిగితే, ఇంకొక వారం ఇంకొక ఇంట్లో జరిగితే, ఆ చుట్టుపక్కల వాళ్ళు గూడా వస్తారు గదా! ఆ మరుస వారం నేను బెట్టుకున్నాను. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిచినాను. నన్ను జూసి ఇంకొక మేడం పిలిచినారు. ఆమెను జూసి ఇంకొకరు. అట్లా 25 వారాలు, 25 ఇండ్లల్లో ధ్యాన ప్రచారం జరిగిందనమాట. ఈవినింగ్ 6-8. ఇది చేసేటప్పుడే ఒక 2, 3 వారాలు గడిచే కొద్దీ నాకొక ఆలోచనొచ్చింది. ఆదివారం రోజు హ్మ్. ఏ ఇంట్లో అయితే ధ్యానం చెప్పామో, ఆ ఇంటి చుట్టూరు పక్కన సందులు, బజార్లంతా శాకాహారం ప్రచారం జేస్తామని జెప్పి పాంప్లెట్స్ కొట్టిచ్చి శాకాహారము ప్రచారం జేసినామనమాట. దాంట్లో మళ్ళీ మార్పు కొన్ని వారాల తర్వాత. ఏమంటే ఆదివారం వద్దు ఆల్రెడీ చేసుకొని తినేసుంటారు తినేవాళ్ళు. శనివారమే వెళ్లి చెప్దాము అని జెప్పనేసి మళ్ళీ శనివారానికి మార్చినాం. శాకాహారం పాంప్లెట్స్ ఎత్తుకోవడం, పోయి పంచడం, రేపు పలానింట్లో లాస్ట్ రోజు ధ్యానమమ్మ అందరూ అటెండ్ కాండి అని చెప్పడం. అందరూ చాలా మంది మారినారండి. అలా 25 వారాలు జరిగిందనమాట. నా జీవితంలో ఏదో నాకు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటే దాని నుంచి ఎత్తి మాస్టర్స్ బయట పడేసినారు. నాకే తెలీదు. నేనేం జేయాలో తెలీదు. నేను వాళ్ళకి చెప్పుకున్నా. నేనేం చేయాలో నా దగ్గర చేయించు. నాకేం గావాలో అది నాకియ్యి. నేను అనవసరమైందో, అత్యాశదో నేను అడగలేదు. సాధారణ జీవితానికి అవసరమైనటువంటిదే. అట్లా నా జీవితాన్ని నిలబెట్టినారనమాట మాస్టర్స్. అది ఒక అద్భుతమైన అనుభవం నా జీవితంలో. అలాగే క్లాసులు చెప్పడం గాని, ఎక్కడికన్నా వెళ్ళడం గాని, ఏదన్నా చేయడం గాని, ఏ ప్రతి ఒక్కటి నా నా జీవితంలో అలాగే జరుగుతా ఉంది భౌతిక జీవితంలో. ఉదాహరణకి మా ఇంట్లో నేను, మా సార్ ఇద్దరు ధ్యానం జేస్తాము. అయితే ఊర్లో ఏదన్నా ధ్యాన కార్యక్రమాలు జరిగితే నేను అటెండ్ అవుతాను. ఇంట్లో పనులు చూసుకొని. బయట ఊర్లలో ధ్యాన కార్యక్రమాలకు వెళ్ళాలంటే నేను మా సార్‌ని పంపిస్తాను. ఇంట్లో నేను చేసుకొని షాప్ నేను చూసుకుంటాను. మీరు వెళ్లి రండి అని నేను చెప్తాననమాట. అంటే ఒకరు అటెండ్ అవుతాం. ఒకరు ఇక్కడే ఉంటాం. అయితే షాప్ నాకు కొత్త. నాకు తెలీదు. మా సార్ ఏం చెప్తారంటే, "నువ్వు షాపు తలుపు మూసేయకుండా తెరిచి ఉంచు. మూసేసినారు అని పేరు లేకుండా. నీకు తెలిసిందమ్ము లేకుంటే లేదు" అని చెప్తా. సరే వెళ్ళి ఆయన చెప్పినట్టు కూర్చుంటా. ఆ మాట చెప్తే భయమేముంటుంది? పోయి కూర్చుంటా అనమాట. కూర్చుంటే ఆయన ధ్యాన కార్యక్రమానికి వెళ్ళినారు. ఒకసారయితే తటపర్తి వీరరాఘవులు సార్. వాళ్ళ ఇంట్లో 3 రోజులు మౌన ధ్యానానికి వెళ్ళినారు మా సార్. వెళ్తే నాకైతే నేను వెళ్ళలేదే అని మనసులో ఉంది. ఇద్దరు పోయేకి కాదు. ఆయన ఏ ఆనందంలో ఉండారో, ఏ అద్భుతంగా ఉండారో అనేసి. ఆయన ఎక్కడికి వెళ్ళినా నేనిక్కడ ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఇప్పుడు కడతాల్‌లో జరుగుతుంది. 21 21 నుంచి 31 డిసెంబర్ వరకు. ఈ 10 రోజులు జరిగినప్పుడు నేనేం చేస్తా అంటే, అయితే అక్కడికి వెళ్తాను. ఎన్ని రోజులైతే అన్ని రోజులు అక్కడికి వెళ్తాను. మిగతా రోజుల్లో ఇంట్లోనే మార్నింగ్ మెడిటేషన్. మార్నింగ్
4-7 అక్కడ ధ్యానం జరిగే సమయానికి ఇక్కడ నేను కూర్చొని ధ్యానం జేసి ఆహ్, ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో అక్కడ ధ్యానం యొక్క ఎనర్జీస్‌కి కనెక్ట్ అవ్వాలి నేను. ఆ ఎనర్జీస్‌కి అని చెప్పి కూర్చొని సంకల్పం బెట్టుకొని ధ్యానం జేస్తాననమాట. అదే విధంగా ఇంకా జనవరిలో వచ్చేసి కొటాల్లో జరుగుతుంది. కలికిరి దగ్గర కొటాల్లో. చిత్తూరు చిత్తూరు జిల్లాలో. అక్కడికి గూడా అంతే. వెళ్తాము. వెళ్ళలేదా ఈ పని జేస్తాం ఇంట్లో గూర్చొని. ఇంకా మనకు వైజాగ్ దగ్గర అక్కడంతా ఉగాది సంబరాలు ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి గదా! ఎక్కడ ఏ ధ్యాన కార్యక్రమం జరుగుతాందంటే వీలైతే అటెండ్ అవుతాం. లేదంటే ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ ఇంట్లో కూర్చొని చేయడం, ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం. అంతెందుకు ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నటువంటి జూమ్‌లో గూడా పత్రిజీ మహిళా చైతన్యం యొక్క జూమ్‌లో గూడా మార్నింగ్ 3-6 మెడిటేషన్స్ జరుగుతాంది గదా! ఆ టైంలో లేసి కూర్చోవడం, ధ్యానం చేయడం, ఆ గ్రూప్ యొక్క ఎనర్జీస్‌కి కనెక్ట్ అవ్వడం. లేదు మనకి ఏది తెలీదు. యాడవుతానో ఏ జూమ్‌లోనో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉన్నాయి మనకు ధ్యాన కార్యక్రమాలు జరగకుండా లేదు. నేను కూర్చొని సంకల్పం బెట్టుకుంటా మార్నింగ్. ఎక్కడైతే ధ్యానం జరుగుతాందో, ఏ జూముల్లో గాని, ఏ పిరమిడ్ సెంటర్‌లలో గాని, పిరమిడ్ క్షేత్రాల్లో గాని, ఎక్కడైతే ధ్యానం జరుగుతాందో, ఆ గ్రూప్ యొక్క ఎనర్జీస్‌కి నా ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి. నేనక్కడికి వెళ్లి ధ్యానం చేసుకున్నటువంటి ఫలితం నాకు అందాలి అని కూర్చొని సంకల్పం బెట్టుకొని ధ్యానం జేసుకునేస్తాను. ఖచ్చితంగా మనము కనెక్ట్ అవుతాం. దీనికి భౌతిక శరీరంతో మనకు పనే లేదనమాట. ఆ విధంగా ఒకసారి మా సారు తటపర్తి సార్ వాళ్ళ దీంట్లో మౌన ధ్యానానికి వెళ్తే, ఆయనేమో అక్కడ చేస్తా అన్నారు అద్భుతంగా. నేనేమో ఇక్కడున్నాను. ఆయన ఎంత ఆనందాన్ని పొందుతున్నారో నాకు తెలీదు అని చెప్పనేసి షాప్‌లో కూర్చోనుండాను. నాకేం తెలీదు కాబట్టి ఒక అప్పుడు 'ధ్యానాంధ్రప్రదేశ్' ఆ బుక్ ఎత్తుకొని చదువుతా కూర్చున్నాననమాట. మెయిన్ రోడ్‌లో ఉండాది మా షాపు. ఎంత పెద్ద రోడ్డంటే అంత వెడల్పు రోడ్డు. అర్ధగంట, ముక్కాలు గంట ఎవ్వరే గాని నన్ను డిస్టర్బ్ చేసినోళ్ళే లేదు. లైబ్రరీలో కూర్చున్నంత పిన్ డ్రాప్ సైలెంట్ నా చెవులకి. బుక్ చదువుతా అన్నాను. ఆ చదువుతా అంటే ఆ ఆనందం ఎట్లుందంటే, ఆ అనుభవించే నా ఒక్కదానికే తెలుస్తుందనమాట. ఆయనెంత ఆనందంలో ఉండారో నాకు తెలీదు గానీ, నేను పొందే ఆనందం ఎట్లుందంటే, ఇంతకు మించి ఏమీ లేదు, నాకేం అవసరం లేదు అన్నంత అనుభూతిని నేను చెందినాను. చూడండి. మనకు మనసుంటే మార్గం ఉంటుంది అనేకి అదే ఒక నిదర్శనమనమాట. ఆ అర్ధగంట అయిన తర్వాత ఎవరో ఒకరొస్తారు. వస్తే ఆ బుక్ పక్కన బెడితే నాకు తెలిసిన వస్తువులు, నా ఎదురుగా ఉన్న వస్తువులే అడుగుతారు, తీసుకొని వెళ్తారు. టక 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 ఒక అర్ధగంట, కాలగంట వ్యాపారం జరుగుతుంది. నాకు ఆ రోజుకు ఆ టయానికి ఎంత వ్యాపారం గావాలో ఆ వ్యాపారం నాకిచ్చేస్తారు మాస్టర్స్. మళ్ళీ, మళ్ళీ ఒక గంట, అర్ధగంట నేను బుక్ చదువుకోవడం. చూడండి నాకు షాప్‌లోనే ఏమి తెలీదు. ఒకవేళ వస్తువు గనిపిస్తే రేట్ తెలీదు. రేట్ తెలిసుంటే వస్తువు గనిపించదు. ఎక్కడుందో తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మనం అనేది ఒక సంకల్పం, ఒక ఇదాన్ని పెట్టుకున్నామంటే, మనసు పెడితే మార్గం దొరికిపోతుంది. వ్యాపారానికి వ్యాపారమైంది. నేను పొందాల్సిన ఆనందం పొందినాను. తెల్లవారి ధ్యానంలో ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాను. మా ఆయన ధ్యానం జేసినారు. చూసినారా? ఒక్కరు ఫిజికల్‌గా అక్కడ ప్రెజెంట్ అయితే, ఇద్దరు ఇక్కడ ఉన్నవాళ్ళు గూడా ఆ ఎనర్జీస్‌ని మనము పొందుతాము. బజార్‌లో, రోడ్‌లో ఆ! పిన్ డ్రాప్ సైలెంట్. లైబ్రరీ సైలెంట్‌లో నేను కూర్చొని బుక్ చదివి నేను పొందాల్సిన స్థితిని నేను పొందేశాను. ధ్యాన స్థితిని పొందేశాను. అద్భుతమైన స్థితిని పొందాను. అంటే మనం మనసు పెడితే ఏదైనా జరుగుతుంది. ఇది మనము గ్రహించుకోవాలనమాట. ఎనర్జీస్‌ని మిస్ చేసుకోకూడదు. మనకు మహిళలకు పత్రి సారు ప్రత్యేకమైన స్థానాన్నిచ్చినారనమాట. మహిళా చైతన్యము, మహిళా ధ్యాన మహాచక్రాలు అంటే ప్రతి ఒక్క పనిలోనూ మహిళలుంటేనే అని కాదు. అందరి శక్తి అవసరమే. అందరి చైతన్యం అవసరమే. దాంట్లో మన యొక్క మహిళా చైతన్యం గూడా కీలకమైన పాత్ర ఉంది అని మనకు తెలియజేసినారు. మన బాధ్యతలను మనకు తెలియజేసినారు. మనకు గుర్తు చేసినారనమాట. మన మహిళలు గూడా ఆ విధంగానే మనము ఆ బాధ్యతలు తీసుకొని నిర్వర్తిస్తున్నాము.
ఇప్పుడు మన యొక్క ధ్యానం యొక్క ఎనర్జీస్‌ని పెంచుకోవడానికి, మన ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ చలో కడతాల్ మనమందరూ కడతాల్‌కొచ్చి అక్కడ ఎనర్జీస్‌ని తీసుకొని, ఈ సంవత్సరానికి అవసరమైనటువంటి ఎనర్జీస్‌ని తీసుకొని, మన ధ్యాన కార్యక్రమాల్ని మనము ఇంకా ముమ్మరం చేసుకొని, పత్రిజీ యొక్క లక్ష్యం భూమి పైన ఉన్నటువంటి చివరి మానవుడు కూడా శాకాహారిగా మారాలి అనేదే సార్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి మనము మరికొంత మరింత అద్భుతంగా, మరింత చక్కగా మనము కృషి చేద్దామని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వర్ణమాల పత్రి మేడం యొక్క ఆధ్వర్యంలో పత్రిజీ మహిళా చైతన్యం టీమ్ ప్రతి ఒక్క మెంబర్‌కి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. వీడియో రికార్డు వల్లి గారు. మేడం లలిత గారు చెప్పండి. వీడియో అదే రికార్డ్ స్టాప్ చేయండి. ఓకే.